బట్టి, దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరంలో క్రిస్మస్, న్యూ ఇయర్ ఈ రెండు ఆరాధనలు చక్కగా జరగడానికి దేవుడిచ్చిన చక్కటి ఆధిక్యతను బట్టి ఆయనకే సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. నూతన సంవత్సరంలో ప్రవేశించిన తరువాత దేవుడు మనందరికీ ఒక్కొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. మనమందరం వాగ్దానాలు పొందుకొని ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం అవసరమే. నాకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇంకొకరికి ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇంకొకరికి ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాగ్దానము అంటే దేవుడు ఇచ్చే మాట. దేవుడు ఎలా మాట్లాడతాడంటే మన పరిస్థితులను బట్టి మాట్లాడతాడు దేవుడు. అందరిది ఒకటే పరిస్థితి ఉండదు కాబట్టి అందరికీ ఒకటే వాగ్దానం నా దృష్టిలో అంత కరెక్ట్ ఏమీ కాదు. నా ఆలోచన ప్రకారం ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం బెటరే. బైబిల్ గ్రంథంలో అబ్రహాముతో మాట్లాడిన మాటలు నోవాహుతో మాట్లాడలా. నోవాహుతో మాట్లాడాల్సిన మాటలు వేరు, అతని పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. కాబట్టి ఆ పరిస్థితులలో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పుడు అబ్రహాము పరిస్థితి వేరు, ఆ టైంలో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి కూడా ఇలాగున వేరుగా దేవుడు మాట్లాడిన మాటలు వారున్న పరిస్థితిని బట్టి, వారున్న ప్రాంతాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి దేవుడు వారికి వాగ్దానాలు ఇస్తూ వారి జీవితాల్లో వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వచ్చాడు. మనకు తెలిసిన విషయమే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దానాలన్నీ నెరవేర్పైపోయాయి. ఎప్పుడో చెప్పనా, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది అంటే వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు కొరకు చెప్పబడిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఏవి పొల్లు కూడా ఆగిపోలా. ఇంకేదైనా ఒకటి అర పాత నిబంధనలో వాగ్దానాలు మిగిలి ఉన్నాయంటే అవి రాకడకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో నెరవేరుతాయి. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీ పరిస్థితికి తగ్గట్టుగా వాగ్దానాలు ఇచ్చాడు. అందును బట్టి ఆయనకే స్తోత్రం. మీ పరిస్థితికి తగ్గట్టుగా మీకు ఇవ్వబడిన మీ వాగ్దానాలు మీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడే నెరవేర్చాలి. అది నా వలననో మీ వలననో సాధ్యమవ్వదు. దేవుడే ఆ వాగ్దానానికి యజమానుడు. దేవుడే వాగ్దానము చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయనే సమర్థుడు గనుక మనమేం చేయాలంటే వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు ఎదురు చూస్తూ విశ్వసిస్తూ నీవే నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానాలను నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని యొద్ద నుండి మనకున్న భరోసా అదే. దేవుడు మనకిచ్చిన ఆ భరోసా అన్నమాట వాగ్దానమును చేత పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. వాగ్దానము కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే మనము వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మి అతనికి నేను ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాన్ని తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తాడని విశ్వసించి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రభు అయిన దేవుడు ఆ మాటలన్నిటినీ మన జీవితంలో నెరవేర్చి స్థిరపరచి మనలను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు గతింపవు అని చాలా మాటలు ఉన్నాయి కదండి. మనకు తెలిసిన యేసు ప్రభు వారే చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తూ కొంచెం ముందుకు వెళ్తా నేను, ఓకేనా.
మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మరొకసారి హల్లెలూయా. స్వయంగా యేసు ప్రభువారే చెప్పిన మాట. యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో చాలామంది అనుకున్నారట, ఈయనెవరో క్రొత్తగా వచ్చాడు యేసు ప్రభు, నేనే యేసు ప్రభును, నేనే రక్షకుణ్ణి, మారండి మారండి అని ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. బహుశా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడేమో. ధర్మశాస్త్రము అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే బైబిల్లోని 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీలు ఈ 5 పుస్తకాల్లో రాయబడిన విధంగా నడుచుకునేవారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చేవారంటే ధర్మశాస్త్రానికే ప్రాధాన్యతనిచ్చేవారు. దేవుడు ధర్మశాస్త్రము ద్వారా మాతో మాట్లాడేశాడు, ఇంకా దేవుడు మాతో మాట్లాడడు, మేము ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి అన్నదే వాళ్ళ ఆలోచన. యేసు ప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రానికి మించిన బోధ చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాక ఆయన చెప్పిన బోధ, ధర్మశాస్త్ర బోధ వ్యత్యాసం ఏంటి అంటే, పూర్వం ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను. అర్థమైందా? ఎవరైనా కన్ను పగిలేటట్టు కొడితే వాడి యొక్క కన్ను కూడా పగలగొట్టాలన్నట్టు. ఎవరైనా ఒక వ్యక్తి పన్ను ఊడేటట్టు కొట్టి వాడి పన్ను కూడా ఊడగొట్టాలి అన్నట్టు. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారు? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన, మిమ్మల్ని బాధ పెట్టు వారి కొరకు మీరు ప్రార్థన. ఇలాగున్న ధర్మశాస్త్రానికి మించిన బోధ చేస్తుంటే చాలామంది అనుకున్నారు, ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, ఆ రోజుల్లో కొంచెం ధర్మశాస్త్ర పండితులుగా ఉన్నవాళ్ళు, యాజకులు, వీళ్ళందరూ యేసు ప్రభు వారి బోధను వింటూ ఆశ్చర్యము పొందుతూ, ఈయన ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి తన బోధను మనకు నేర్పించడానికి, తన బోధలో మనలను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అన్నట్టుగా యేసు ప్రభు వారిని గురించి భావించుకున్నారు. దానికి సమాధానంగా యేసు ప్రభు వారు చెప్పిన మంచి మాట ఏంటంటే, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను. దేవునికి స్తోత్రం. కొట్టివేయడం అంటే ఇది పనికిరాదు అని చెప్పడం. నెరవేర్చడం అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన విధంగా బ్రతకడం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, ధర్మశాస్త్రం నుండి దాటిపోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు. ఒక వ్యక్తి ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే ఆ వ్యక్తి పరిశుద్ధుడై పాపరహితంగా ఉంటాడు. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని, ఇటు ధర్మశాస్త్రాన్ని, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. కనుకనే అతడు అనగా యేసు ప్రభు వారు పరలోక పరిశుద్ధతను కలిగి బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే తండ్రి చిత్తం మనం జారత్వం నుండి దూరంగా పరిశుద్ధంగా ఉండాలని. ధర్మశాస్త్రం నేర్పించేది కూడా ఏంటి? మనం పాపానికి దూరంగా బ్రతకాలనే. హల్లెలూయా. ధర్మశాస్త్రం కూడా మనకు నేర్పించేది మనం పరిశుద్ధంగా బ్రతకాలని. యేసు ప్రభు వారు ఈ రెండింటి చొప్పున ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందుకనే
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవడు స్థాపించగలడు అని ఆయన ప్రపంచానికే ఒక సవాలును విసరడం జరిగింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా చేయడానికి నేను వచ్చాను అని చెబుతూ ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే, ఆకాశమును భూమియు గతించిపోయినను ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ఒక సున్నాయినను ఒక పొల్లైనను తప్పిపోదు. ధర్మశాస్త్రము అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుడే మోసేకు ఇచ్చింది, అంటే దేవుని ద్వారా ఇశ్రాయేలీలకు కలిగింది. కాబట్టి దాన్ని ధర్మశాస్త్రం అన్నారు. అది దేవుని దృష్టిలో చాలా వాల్యుబుల్, అంతేనా? కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు, దేవుని ద్వారా మీకు కలిగిన ఈ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయను, నెరవేరుస్తాను. భూమి ఆకాశాలు గతింపవచ్చు కానీ ధర్మశాస్త్రంలో నుండి ఒక పొల్లైనను తప్పిపోవడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనము ఈ వాగ్దానాలు పొందకముందు దాదాపుగా నేనైతే నెల రోజులుగా ప్రార్థన చేస్తూనే వచ్చాను. ప్రభువా, మా పరిస్థితిని బట్టి మాతో మీరు మాట్లాడండి, నీ వాక్యము ద్వారా, నీ వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడండి అని ప్రార్థన చేస్తూనే వచ్చాను. 1-2 సార్లు నూతన వాగ్దానాల కొరకు మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని కూడా ప్రకటించాను. దేవుని కృప వలన అందరం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి నూతనమైన వాగ్దానాలు పొందుకున్నాం. అవి ఎవరి వలన కలిగినవని మనం విశ్వసిద్దాం. మీరు ఎక్కడి నుండో తెచ్చారు పాస్టర్ గారు, తెచ్చి బాక్సులో పెడితే మేము తీసుకున్నామంటే మీ ద్వారా కలిగినవి అని అర్థమా? కాదులే. కానీ అవి ఏదో ఒక మిషన్లో ప్రింట్ అవ్వడం, ఆ ప్రింట్ అయిన వాటిని ఒక బైబిల్ స్టోర్ అతను తెచ్చి తన స్టోర్లో పెట్టడం, ఆ స్టోర్కి నేను వెళ్ళడం, డబ్బు పెట్టి కొనడం, కొని ఇక్కడికి తెచ్చి అందరికి అందుబాటులో ఉండేటట్టు పెట్టడం, ఇవన్నీ దేవుని సంకల్పమే. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఒక దేవుని చిత్త ప్రకారం జరిగినటువంటి ఒక క్రమం అన్నమాట. ఇది దేవుని చిత్తం వలననే ఇదంతా జరుగుతూ వచ్చింది. ఆ వాగ్దానాల దగ్గరికి మనం వెళ్ళాం, మన చెయ్యి ఆ బాక్స్లో పెట్టి వాగ్దానాలను మనం పొందుకున్నాం. అంటే దేవుని చిత్తం వలననే మనకు వాగ్దానము కలిగినది. దేవుని చిత్తం వలననే మనము వాగ్దానాలను పొందుకొని ఉన్నాం. దేవుడే మనకు వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మీలో నమ్మకం అంత తేలిగ్గా రాదులే కదా. దేవుడే మనకు వాగ్దానాలను ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోకుండా దానిని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు తానే మనకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా, నెరవేర్చడా? నెరవేరుస్తాడన్న వాళ్ళు 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసము చొప్పున దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయా సమయాలలో దేవుడు నెరవేర్చునుగాక. ఆయా పరిస్థితులలో దేవుడు ఏర్పాటు చేసిన తగిన సమయంలో ఆ వాగ్దానాలన్నీ మన కుటుంబాలలో, మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. దేవుడే ప్రతి మాటను సిద్ధింపజేయునుగాక. మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం వెనకుంది చూడండి. బ్యానర్ మారింది కదా, ఇప్పుడే మార్చాం, 1 గంట 2 గంటలకు ముందే. ఎక్కువ సహాయము మనకు, దాని తర్వాత మన దేవుడైన యెహోవా మనకు రాజైన హిజ్కియా యూదా ప్రజలతో చెప్తున్నటువంటి మాట. ఎక్కువ సహాయం ఉంది యూదా ప్రజలారా మనకి. అస్సురు రాజుకు ఆయుధ బలం ఉంది, సైన్య బలం ఉంది, అలాగునే గుర్రముల రథముల బలం ఉంది. మనకైతే అంతకు మించిన సహాయం ఉంది, దేవుని సహాయం. ఏం జరిగిందో చెప్పనా? అస్సూరు రాజు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు.
ఒక్క దేవుడు మా చేతిలో నుండి యూదా ప్రజలను రక్షించగలుగుతాడా అన్నట్టుగా మాట్లాడితే దేవుడు ఆ మాటను గుర్తుపెట్టుకొని ఉన్నాడు గనుక ఒక్కడే దూతను పంపించాడు. ఎంతమంది దూతలు వచ్చారు? ఒక్క దూత దేవుని సన్నిధి నుండి వచ్చి అస్సూరు రాజు ఆ సైన్యంలో పరాక్రమశాలులందరినీ, గొప్ప గొప్ప వారందరినీ, యుద్ధము బాగా చేయగలిగిన వారందరినీ 185,000 మందిని చంపేశాడు. దెబ్బకు విర్ర వీగినటువంటి అస్సూరు రాజు తలదించుకొని తన దేశానికి పారిపోయి తమ దేవత గుడిలోనికి వెళ్ళాడట. తమ దేవత గుడిలోనికి వెళ్తే తన కడుపున పుట్టిన బిడ్డలే చంపేశారు అతన్ని. చూసారా? చూసారండి? కానీ ఈ వాగ్దానాన్ని యూదా ప్రజలు నమ్మారు. హిజ్కియా చెప్పినటువంటి ఆ మాటను యూదా ప్రజలు నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచిన వారై ధైర్యంగా ఉన్నారు. వారి ధైర్యానికి తగిన ప్రతిఫలమే దేవుని దూత వచ్చి అస్సూరు వాళ్లతో యుద్ధం చేయడం. మీకు గుర్తుందా? అస్సూరు రాజులకు తిరుగులేదు ఆ రోజుల్లో. అస్సూరు సైన్యానికి తిరుగులేదు ఆ రోజుల్లో. ఏ రాజ్యం మీదకి వెళ్ళినా వారి జెండానే పైన ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ప్రజల మీదకి వచ్చి ఏమయ్యారు? వాళ్ళు సిగ్గునొంది ఓడిపోయి వెళ్ళారు. ఇక్కడే ఉండి వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి రియాక్ట్ అవ్వరు ఏంటండి? ఏదైనా అడిగినప్పుడు మాట్లాడరు ఏంటి? అర్థం కావట్లేదా? ఇంకా అర్థమయ్యేటట్టు ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఇంత క్లియర్గా, ఇంత స్లోగా, ఇంత చక్కగా మాట్లాడుతుంటే ఈ మాటలు కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా ఎలా మాట్లాడాలి? కాబట్టి శ్రద్ధగా వినండి. ఇలాగున ఒకవేళ మన దగ్గర ఉన్నవి కొంచెమే అయి ఉండొచ్చు. 5 రొట్టెలు 2 చేపలే మన దగ్గర ఉండొచ్చు. 7 రొట్టెలు కొన్ని చేపలే మన దగ్గర ఉండొచ్చు. కానీ ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులేనంట. అంటే దాదాపు ఒక 20,000 మంది. 20,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలు 20,000 మంది తినేటట్టు చేశాడు దేవుడు. అంటే ఇది గొప్ప సహాయమా, చిన్న సహాయమో? మీరే చెప్పండి. హల్లెలూయా! ఇది చాలా గొప్ప సహాయం అన్నమాట కదండి. అలాగుననే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మంది పురుషులని రాయబడి ఉన్నది. దాదాపు అక్కడ ఒక 15,000 అనుకుందాం. ఇంకా 7 గంపలు మిగిలాయంట అక్కడ. ఇది గొప్ప సహాయం అంటారా కాదంటారా? బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకులకు గొప్పదైన సహాయాన్ని చేసి ఉన్నాడు. ఒక ప్రవక్త బ్రతికి ఉన్న ఆ టైంలో ఎలా అప్పులయ్యాయో తెలియదు. ప్రవక్త చనిపోయాడు. అప్పులోళ్ళు వచ్చి, నీ భర్త బ్రతికున్నప్పుడు మా దగ్గర అప్పు తీసుకెళ్ళాడు, ఇప్పుడేమో అప్పు చేసి నీ భర్త చనిపోయాడు, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత భార్యగా నీదే కదా, అప్పు తీరుస్తావా? నీ 2 బిడ్డలను మా ఇంటికి పనివాళ్ళుగా పంపిస్తావా? అందరు అడుగుతూ ఉన్నారు. ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో దైవజనుని యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళింది. దైవజనుడు ఆలోచన చేసి, ఏముందమ్మా నీ దగ్గర అసలు అన్నాడు. ఏముందమ్మా అంటే, నా దగ్గర నూనె కుండుందయ్యా అని చెప్పగా ఆ దైవజనుడు ఆమెతో చెప్పినటువంటి మాట, ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లకు వెళ్ళు, వాళ్ళ ఇళ్లలో నుండి అరువుగా కొన్ని పెద్ద పెద్ద పాత్రలు తెచ్చుకో, ఎన్ని పోగు చేయగలవో అన్ని తెచ్చుకో, వాటన్నింటిని ఇంట్లో పెట్టు, తలుపేసుకొని నీ దగ్గరున్న పాత్రలో నూనె ఒక్కొక్క పాత్రలో పోయడం ప్రారంభించు. దేవుడు అద్భుతం చేస్తాడు, దాన్ని అమ్మేసి అప్పులు తీర్చేద్దులే కానీ వెళ్ళు అని చెప్పగా, దైవ సేవకుడు ఎలాగైతే చెప్పాడో అలాగే వచ్చి చేసింది.
ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళ్ళింది. పెద్ద పెద్ద పాత్రలు అరువుగా అప్పుగా తెచ్చింది, అంటే బదులుగా తెచ్చింది. 4 రోజులు ఇస్తానక్క, పని ఉందక్క అని ఏదో ఆమె తిప్పలు ఆమె పడింది. ఇంట్లో పెట్టేసింది. తలుపులు వేసుకొని తన దగ్గర ఉన్న నూనె వాటిలో పోయడం ప్రారంభించింది. ఆమె తెచ్చిన పాత్రలన్నీ నిండేంత వరకు ఆ నూనె పరలోకం నుండి రావడం ఆగిపోలేదంట. చెప్పండి హల్లెలూయా. ఇది ఎక్కువైన సహాయము కాదా? ఏమండి, ఇది తక్కువ సహాయమా? వాటిని అమ్మి ఆమె తన అప్పులు తీర్చుకున్నది. దేవునికి స్తోత్రం. ఏలియా దగ్గరకు వస్తే సారెపతు విధవరాలు, దేశమంతా కరువుతో అల్లాడుతూ ఉంది. కరువుతో అల్లాడుతున్న ఆ పరిస్థితులలో కొన్నాళ్ళు దేవుడు ఏలియాను కాకుల ద్వారా కేరీతు వాగు దగ్గర పోషించాడు. కేరీతు వాగులో నీళ్ళు అయిపోయాయి. ఏం చేయమంటావు ప్రభు, ఆ నీళ్ళు అయిపోయాయి అన్నాడు ఏలియా. అయితే నువ్వు సారెపతు అనే ఊళ్ళోకి వెళ్ళు, ఒక విధవరాలి ఇంట్లో నువ్వు ఉండాలి, అక్కడ నీ ఉండునట్లు నీకు నివాసాన్ని సిద్ధపరిచాను అంటాడు దేవుడు ఏలియాతో. అంటే ఆమె బహుశా విధవరాలైనను మంచి ధనవంతురాలు, ఆస్తిపరురాలు, తినడానికి విస్తారమైన తిండి ఆమె దగ్గర ఉంది అని అనుకొని ఉండొచ్చు ఏలియా. అందుకే ఇంటికి వచ్చాడు, నీళ్లు తాగాడు, ఒక అప్పము కూడా పెట్టమ్మా అన్నాడు. బహుశా ఆలోచన చేయండి, ఏలియాకు ముందే ఆమె దగ్గర కొంచెమే పిండి కొంచెమే నూనె ఉందని తెలిస్తే ఏలియా వెళ్లకుండా ఉండేవాడు. ఆ కొంచెంలో ఏం వెళదాంలే అని ఊరుకుండేవాడు. కానీ దేవుడు చెప్పిన మాటలను బట్టి నా పోషణ ఆమె దగ్గర దేవుడు సిద్ధపరిచాడని చెప్పగానే ఆమె దగ్గరకు వచ్చి నీళ్లు తేబోతూ ఉండగా ఒక అప్పము కూడా తీసుకురమ్మని చెప్పాడు. మొదటగా చేసిన అప్పము ఆ విధవరాలు దేవుని సేవకుని దగ్గరికి తెచ్చి పెట్టింది. మనకు తెలుసు కదా, ఎన్నోసార్లు విన్నాము కదా, మరలా వర్షం కురిసి ఆ దేశపు పంట చేతికి వచ్చేంత వరకు ఆమె తొట్టిలోని పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదు. ఏం సహాయం అండి ఇది! దేవునికి మహిమ కలుగునుగాక. ఏం సహాయం అండి ఇది! హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు అధికమైన సహాయం. అధికమైన సహాయము చేయుటలో మనకంటే, మనం ఆరాధిస్తున్న దేవుని కంటే గొప్పవాళ్ళు ఇంకెవరున్నారు? ఏ దేవుడు ఏ ప్రజలకు ఎక్కువైన సహాయము చేశాడు? అస్సూరు రాజు అంటాడు, మేము చాలా దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళాం, ఆ దేశాలలో చాలా చాలా దేవతలు ఉండేవి, దేవతలు అనబడిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నను వాళ్ళ దేశాలను మా చేతుల్లో నుండి కాపాడుకోలేకపోయారు. మీ దేవుడు ఒక్కడే దేవుడు అంటున్నారు. ఒక్కడే దేవుడు మీ దేశాన్ని మా చేతుల్లో నుండి కాపాడుకుంటాడా? ఒక్కడే దేవుడు మా చేతుల్లో నుండి మీ రాజ్యాన్ని కాపాడుతాడా? జనులతో అస్సూరు రాజు అయిన ఆయన అంటున్నాడు, అస్సూరు రాజు, ఆయన పేరేంటి? అస్సూరు రాజే, సన్హెరీబ్ అంటున్నాడు, రాజు మాటలు మీరు నమ్మకండి, రాజు మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు, మాయ మాటలు చెప్తూ ఉన్నాడు, మా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మన దేవుడు, వాళ్ళు ఆయా దేశాల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవతలు అనబడ్డారు చూడండి, అలాంటి వాడు కాదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. తన ప్రజల పక్షాన నిలబడతాడు, అవసరమైతే తన ప్రజల పక్షాన యుద్ధము చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మంచికి వెళ్తే మంచి, తేడా వస్తే ఏదైనా చేస్తాడు. ఆయనకు రెండు విధాలా తెలుసు, ఆశీర్వదించడము తెలుసు, శపించడము తెలుసు. ఆయనకు రెండు విధాలుగా తెలుసు, పరలోకానికి నిన్ను నన్ను నడిపించడము తెలుసు, నరకములో బంధించి వేసి తాళం వేయడం కూడా తెలుసు ఆయనకి. ఇటు పరలోకం ఆయన స్వాధీనంలో ఉంది, నరకము కూడా ఆయన స్వాధీనంలోనే ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. అందుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నమ్మదగినవి.
ఆయన ఎక్కువైన సహాయం ఈ సంవత్సరంలో మనకు కలుగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన వాగ్దానం చేసినట్టుగా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో తన యొక్క మాట చొప్పున ఎక్కువైన సహాయం, ఎక్కువైన ఆదరణ, ఎక్కువైన దీవెనలు, ఎక్కువైన అభివృద్ధి మీ జీవితాల్లో దేవుడే కలిగించి మిమ్మల్ని నిలబెట్టునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మర్చిపోడండి వాగ్దానాలు. మాట ఇచ్చాడంటే మర్చిపోయే దేవుడు కాదు. చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాయి. ఎక్కడో ఎందుకు నాకే కొన్ని విషయాలు కొన్నిసార్లు నేనే మర్చిపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఈరోజు ఈ ప్రకటన చేయాలని. కొన్నిసార్లు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఇక్కడ నిలబడి మర్చిపోయిన సంఘటనలు చాలా ఉంటాయి. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎన్నాళ్ళైనా, ఎప్పుడైనా ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుటకు సమర్థుడు. ఆయనకు గుర్తే ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను, సరేనా? అబ్రాహాము తెలుసు కదా మనకి. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అతనికి ఇచ్చిన మాట ఏంటో చూడండి. నీ ద్వారా ఈ భూమి మీదనున్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. ఎన్నో వచనం అది? 12వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అంటే అర్థం ఏంటి? అంటే అబ్రహాము ద్వారానే ఆశీర్వదింపబడడం కాదు. భూమి యొక్క సమస్త వంశములు నీ వంశము ద్వారా ఆశీర్వదింపబడతాయని అంటున్నాడు. వంశము అంటే పిల్లలు పుట్టి, వాళ్లకు పిల్లలు పుట్టి, ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటే ఆ వంశం ఒక వృక్షంలాగా అలా ఎదుగుతూ ఉంటుంది. అంతేనా? ఒకరికి పిల్లలు పుట్టలేదనుకోండి, ఆ వంశం అక్కడితో ఆగిపోతున్నట్టే కదా. ఇక్కడ అబ్రహాము పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నాడు, గర్భఫలము లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడొచ్చి నీ మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి. అబ్రహాముకు కొంత ధైర్యం కలిగింది. దేవుడు పిల్లలను ఇస్తానంటున్నాడు అనే ధైర్యం వచ్చింది. అప్పటి నుండి అబ్రహాము కొంచెం ధైర్యంగా, దేవుడు వాగ్దానం చేశాడు కదా, గర్భఫలం ఇస్తాళ్లే అన్నట్టుగా అలా కాచుకొని ఉన్నాడు. ఈ సంవత్సరం ఇస్తాడా, వచ్చే సంవత్సరం ఇస్తాడా, ఇంకొక సంవత్సరం ఇస్తాడా అన్నట్టుగా ఎదురు చూపులు చూస్తూ ఇలాగున దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే 15వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాముతో దేవుడు మరోసారి మాట్లాడతాడు. నేను చదువుతాను, చూడండి, వినండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. వినండి అందరూ. మొదటిసారి దేవుడు అతన్ని దర్శించినప్పుడు నేను నీకు అన్నీ ఇస్తానని అన్నాడా? మరొక సందర్భంలో మరలా దేవుడు ప్రత్యక్షమై, అబ్రామా సంతోషంగా ఉండు, నీ బహుమానం అత్యధికమవుతుంది. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను అధికంగా దీవించబోతున్నాను, నీ పశువుల మందలను అధికంగా దీవించబోతున్నాను, ఇంకా అధికమైన పని వాళ్ళని ఇవ్వబోతున్నాను, నీ గొర్రెల మందలను దీవించబోతున్నాను, నీ ఒంటెలను దీవించబోతున్నాను, నీకు సంబంధించినవన్నిటినీ దీవించబోతున్నాను. దేవుడు ప్రత్యక్షమై మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. వెంటనే అబ్రహాం ఏమనాలి? వందనాలు ప్రభువా, ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప వల్లనే ప్రభువా. ఇంకా నన్ను హెచ్చించాలనుకుంటున్నావు కదా, చాలా సంతోషం ప్రభువా. నీవు నన్ను హెచ్చించాలనుకుంటున్నందుకు నీకు దండాలు ప్రభువా అని చెప్పాలనా? అబ్రాము ఏమంటున్నాడో చూడండి. అందుకు అబ్రాము, ప్రభువా యెహోవా, నాకెంత ఇచ్చినా ఏముందయా ప్రతిఫలం? నేనేమన్నా పిల్లలు కలిగిన వాడినా, నా తర్వాత నా పిల్లలు అనుభవిస్తారు అనడానికి? ఇదిగో నా ఇంట్లో ఉన్న ఎలియాజరే
ఇతడు నా పెద్ద దాసుడు, నా తర్వాత అతడే కదా దీన్ని అంతటిని అనుభవించేది, పరిపాలించేది. ఎంత ఇచ్చినా నేను, నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏమైనా అనుభవించేది ఉందా అంటే, బహుశా ఈ మాట అంటున్నాడంటే అబ్రహాములో ఏదో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయినట్టుగా ఉంది కదా. అంతే కదండి, మాట యొక్క అర్థం అంతే కదా. ఎంత ఇచ్చినా నాకేముంది ప్రభువా, పిల్లలు లేరు కదా. అతడు దేవుని మాటను అప్పటికి బాగా నమ్ముచున్నవాడే అయితే, సంతోషం ప్రభువా, ఆస్తినిస్తున్నందుకు సంతోషం, నువ్వు త్వరలో నాకు గర్భఫలాన్ని కూడా ఇవ్వబోతున్నావు, సంతోషమని మాట్లాడేవాడు. బహుశా దేవుడు వాగ్దానం ఇచ్చి కొంచెం ఆలస్యమై ఉండొచ్చు. ఈ క్రమంలో అబ్రహాము యొక్క విశ్వాసం కొంచెం సన్నగిల్లి ఉండొచ్చు. అబ్రహాము కూడా మనిషే కదా. అబ్రహాము విశ్వాసం సన్నగిల్లుతున్న దినాలు ఇవి. ఈ రోజుల్లోనే, దీని తర్వాతనే అబ్రహాము భార్య శారాయ్ తన దాసిని అబ్రహామునకు పెళ్లి చేసేసింది. ఇతడు చేసుకున్నాడు. ఆమెదో దాసిని పెళ్లి చేసుకోమని చెప్పింది. ఇతడు పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైతే చేసుకోకుండా ఉండాలి కదా. ఏమే పిచ్చిదానా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంది శారా, దేవుడు సంతానం ఇస్తానన్నాడు కదా, ఇంకా నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు? నేను నమ్ముతున్నాను, దేవుని మాటను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆమె పెళ్లి చేసుకోమని చెప్పగానే ఈయనేమో తాళి కట్టేసి భార్యగా చేసుకున్నాడు. ఆ దెబ్బకి దేవుడు దాదాపుగా 14-15 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడలా. మరలా 99వ ఏట దేవుడు 17వ వాక్యంలో 99వ ఏట ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. వినండి, 15వ అధ్యాయంలో అబ్రహాము మాటలలో కొంచెం తేడా కనబడింది. ఆ మాటను మీరు విన్నారు కదా. నువ్వు ఎంత ఇచ్చినా నాకేంటి, నాకేముంది అంటే అర్థం ఏంటి? సంతానం లేదు కదా నాకు అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు అంతకంటే ముందుగా, నేను నీ సంతానాన్ని నీకు ఇస్తాను, నీ గర్భఫలం ఇస్తాను, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. బహుశా అబ్రహాము దేవుడు మర్చిపోయాడులే అనుకున్నాడేమో కదా. దేవుడు మర్చిపోయాడులని హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. హాగర్ను పెళ్లి చేసుకొని అబ్బాయిని కన్నాడు కదా. అతని పేరు ఇస్మాయిల్ అతనికి పుట్టిన నాటికి 86 సంవత్సరాలు అతనికి. మరలా దేవుడు 99వ సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ 15 సంవత్సరాలు ఏమైంది అంటే, ఆ అబ్రహాము చేసిన తప్పు వలన అబ్రహాముకు దేవుడు దూరంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా, గొప్పవానికి ఒక లెక్క, చిన్నవానికి ఒక లెక్క ఉండదు. గొప్పవాడైనా చిన్నవాడైనా దేవుని దృష్టిలో తప్పే, మంచే. దేవునికి పక్షపాతం లేదు. మనుషులకు ఉన్నట్టుగా మనకుంటుంది కదా పక్షపాతం, అలాగున్న దేవునికి అసలు లేదు. దేవునికి పక్షపాతం లేకుండా ఆయన సర్వభూమిని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇలాగున అబ్రహాము అతడు దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నప్పుడు, ఇలా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 15:5లో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు నమ్మునట్లుగా ఏమైందంటే, దేవుడు అతనికి ఒక మాదిరిని చూపించాడు. రా అబ్రామా, బయటికి రా, గుడారంలో నుండి బయటికి రా. ఎప్పుడు గుడారంలోనే ఉంటావు. ఏంటి ప్రభువా బయటికి రమ్మన్నావు? ఆకాశంలో నక్షత్రాలు చూచాను ప్రభువా, లెక్కించు, వీలైతే లెక్కించు, 1 2 3 4 5 6 7 8. వామ్మో ప్రభువా, ఎప్పుడు లెక్కించగలను ప్రభువా? నీ సంతానాన్ని కూడా అలా చేస్తానయ్యా నేను, నా మాట నమ్మాడట. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడిని నమ్మాడట. నమ్మితే 16వ అధ్యాయంలో మళ్ళా హాగర్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు? మనుషులు అన్నాక కొన్ని సార్లు విశ్వాసంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి.
అందుకనే ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయుము. మనలో ఉన్న విశ్వాసం సన్నగిలకుండా ఉండాలంటే మనము ఆరాధన చేస్తూ ప్రభును మహిమపరుస్తూ ప్రభు మాటలు వింటూ మనలో ఉన్న విశ్వాసాన్ని ఎల్లప్పుడూ బలపరుచుకుంటూ ఉండాలి మనం. స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి సంఘానికి దూరమైనప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న విశ్వాసం ఏమైపోయిద్దంటే సన్నగిల్లి పోయిద్ది. ఒకవేళ అబ్రహాములో గొప్ప విశ్వాసం ఉండొచ్చు, హాగర్లో తక్కువ విశ్వాసం ఉండొచ్చు. అబ్రహాము గొప్ప విశ్వాసము కలిగిన వాడే. అబ్రహాములో కొంచెం మనకు ఇలా లోతుగా ఆలోచన చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు కనబడుతున్నాయి, కానీ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అడుగులు ముందుకు వేసినటువంటి గొప్ప వ్యక్తి అతను. విశ్వాసులందరికీ తండ్రి. దేవుడు విశ్వాసము అంటే ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? అబ్రహాము ద్వారా స్టార్ట్ అయింది. మరి 86వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ మ్యారేజ్ హాగర్ను ఎందుకు చేసుకున్నాడంటే ఒకవేళ హాగరు బలవంతం పెట్టిందేమో కదా. ఏది చేసినా అబ్రహాము అది దేవుని దృష్టిలో తప్పుగానే పరిగణించబడింది. ఏదేమైనప్పటికీ అబ్రహాం అన్నట్టుగా దేవుడు తానిచ్చిన మాటను మర్చిపోలా. దేవునికి గుర్తే ఉంది, అబ్రాహాముతో నీ మూలంగా భూమి మీదనున్న సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయని చెప్పిన మాట దేవునికి గుర్తే ఉంది. అబ్రాహాం అనుకున్నాడు దేవుడు మర్చిపోయాడేమో అని. మనం అనుకుంటున్నాం చూడండి అప్పుడప్పుడు అలాగున. కానీ దేవుడు మర్చిపోలా. అబ్రహామును ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి లెక్కించవయ్యా, నక్షత్రాలను లెక్కించు అని ఆకాశంలోని నక్షత్రాలను చూపించాడు. అంటే అప్పటికి దాదాపుగా నాకు తెలిసి ఒక 80 సంవత్సరాలు, 82, 83 సంవత్సరాలు ఉండొచ్చు అబ్రాహాముకి. ఆ మాట చెప్పిన తర్వాత కూడా 99వ సంవత్సరమున దేవుడు అతన్ని దర్శిస్తూ ఉన్నాడు. అంటే దాదాపు ఇంకా 15 సంవత్సరాలు ఆలస్యమే అయింది. 15-16 సంవత్సరాలు ఇంకా ఆలస్యమే అయింది. దాదాపుగా 75 సంవత్సరాలలో పిలువబడిన అబ్రాము 24 సంవత్సరాల తర్వాత తీసుకొనిన వాగ్దాన నెరవేర్పును గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. భార్య గర్భాన్ని ధరించడం, వారికి పిల్లలు పుట్టడం జరిగేసరికి మొత్తం 25 సంవత్సరాలు. అంటే ఒక మాట ఇస్తే దేవుడు 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడా? 25 సంవత్సరాలైనా నెరవేరుస్తాడా? ఎంతకాలమైనా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు పోయిన వారం చెప్పిన వాక్యం ఈ వారం గుర్తుండదు. నాకు కూడా నాకు ఎన్ని గుర్తుంటాయి? దాదాపు సహజంగా అలాగున కొన్ని మర్చిపోతూ ఉంటాం, కొన్నైనా గుర్తు పెట్టుకొని ఉంటాం కదండి. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు. అబ్రహాము చేతిలో ఒక బిడ్డ, అతని పేరు ఇస్సాకు. మరి 25 సంవత్సరాలైనా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాడా? మర్చిపోడు. హల్లెలూయా. మర్చిపోకుండా ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కనుక మీరందరూ కూడా దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మండి. ఆ నమ్మకము చొప్పున మీ జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి స్థిరపరచునుగాక. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే మనం తీసుకున్న వాగ్దానాలు పేపర్లు కావు, దాని మీద రాయబడిన అక్షరాలు ఏదో సామాన్యమైన అక్షరాలు కావు. అవి దేవుని ద్వారా మనకు కలిగినవి. మన బాధ్యత ఏంటంటే దాన్ని నమ్మి ప్రార్థన చేసి ఎదురు చూడడం. ఇచ్చావు కదా ప్రభు ఆ వాగ్దానం, నెరవేర్చండి నా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని. భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతింపవు కదా, నెరవేర్చండి ప్రభువా, దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయడమే మన వంతు. అటువంటి ప్రార్థన జీవితం దేవుడు మీకు కలిగించునుగాక. హల్లెలూయా. రేపటి దినం ఆదివారము సరిగ్గా 9 గంటలకు ఆరాధన ప్రారంభించాలి.